హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మామూలు బ్లౌజులే కటింగ్ వేస్తున్నాను అనమాట. ఇది మెజర్మెంట్ల ప్రకారంగా నేను డ్రాయింగ్ వేసాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. టేప్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, టేప్ అది కొత్త వారి కోసం చెప్తున్నాను నేను. ఇలా డ్రాయింగ్ మంచిగా నీట్గా గీసుకొని ఆ కొలతల ప్రకారమే మంచిగా ఇలా నీట్గా గీసుకొని ఈ డ్రాయింగ్ మీదే మనం కట్ చేసుకోవాలి. నిదానంగా చిన్నగా కట్ చేసుకోండి, హడావుడిగా కట్ చేసుకోకుండా. నిదానంగా కట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మంచిగా నీట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు చేతులు అన్నమాట. కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇవి పాలిస్టర్ ముక్కలు ఫ్రెండ్స్. ఇక్కడ పల్లెటూరు కదా, మిరపకాయలకి వెళ్తూ ఉంటారు పొలం పనులకి, చెమటకి ఇదైతే ఏనన్నా 2x ముక్కలు ఎక్కువగా తీసుకోరు. ఈ బేబీ పాలిస్టర్ ముక్కలు తీసుకుంటారన్నమాట. ఈ హ్యాండ్స్ వచ్చేసి 6.5 ఉంది, ఖర్చుతో 6.5 ఉంది. కింద కూడా మనం పైన 6.5 వస్తే కింద 3.5 పెట్టుకోవాలి కదా ఫ్రెండ్స్. కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువ పెడతాను నేను ఇక్కడ, ఎందుకంటే చంక దిగువ వీళ్ళకి ఎక్కువగా పెడితే ఇష్టం ఉండదు అన్నమాట. ఏదో నేను ఈ విధంగా డ్రాయింగ్ వేసిన విధంగా వేసుకోండి ఫ్రెండ్స్. వేసిన ఈ డ్రాయింగ్ మీద ఇలా కట్ చేసుకోండి. గాలికి ఉండట్లేదు ఫ్రెండ్స్, ఎగిరిపోతున్నాయి, పాలిస్టర్ కదా. ఇలా నేను చెప్తున్న విధానంగా ఇలా వేసుకోండి. కింద ఇలా ఉంది కదా, ఇలా మనం చంక కొంచెం ఇలా ఉంచుకొని ఇలా క్రాస్గా పెట్టుకుంటే గీరలు ఇక్కడ డాట్ ఒకటి పెట్టుకోండి ఫ్రెండ్స్. 1/2 ఇంచ్ చంక లోతు తీసుకోవాలి. ఇక నేను వీడియోలో చెప్తున్నట్లుగా డ్రాయింగ్ తీసుకొని వేసుకొని ఇలా చివరికి వచ్చేసరికి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో చెప్తున్న విధానంగా కలుపుకోవాలి. హ్యాండ్స్ కూడా అయిపోయింది. ఈ అదరపాట అన్నమాట. క్రాస్లో కూడా చాలామంది చాలా రకాలుగా వేస్తారు ఫ్రెండ్స్, కానీ ఇదిగో ఇలా నేను వేసినట్టు ఫినిషింగ్ కానీ చెస్ట్ కానీ ఇలా పెడితే ఇలా బాగా ఉంటుందన్నమాట. నేను ఇలా వేస్తాను క్రాసు. మీరు ఎలా వేస్తారో కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. నేనైతే ఇలా వేస్తాను అన్నమాట. ఇలా డ్రాయింగ్ తీసుకొని ఇలా వేసుకోవడం ఏం లేదు ఫ్రెండ్స్. నిదానంగా వేసుకుంటే హడావుడి లేకుండా నిదానంగా వేసుకోండి. ఇలా గీసుకొని కింద కూడా ఇది ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధానంగా ఇలా గీసుకొని ఎదురు ఆది బ్లౌజ్ ఇస్తాం కదా, అది ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా చెక్ చేసుకొని కొంచెం పైన వేస్తే పైకంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకోవడమే. నిదానంగా హడావుడి లేకుండా ఫ్రెండ్స్, కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే నిదానంగా పేపర్ కటింగ్ వేసుకోండి. తర్వాత పాత ఏమన్నా క్లాత్లు ఉంటాయి కదా, నైటీలు అయినా కాటన్ శారీలు అయినా పర్ఫెక్ట్గా మేము నేర్చుకోవాలి, కుట్టగలము అనుకున్నప్పుడైతే 30 రూపీస్ బ్లౌజులు ఉంటాయి కదా, లైనింగ్ బ్లౌజులు, వాటి మీద కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు.
దాని మీద అలా పెట్టుకొని ఇంకేమన్నా తక్కువైనాయని చూసుకొని ఇది కొంచెం చంక దింపు దగ్గర కొంచెం క్లాత్ ఉండిపోయింది. నేను అక్కడ కొంచెం లైట్గా అలా కట్ చేస్తున్నాను. కొంచెం అందులో కలిపేస్తే సరిపోతుంది. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిందనమాట. నేనేంటంటే ఒకేసారి ఆది బ్లౌజు ఎక్కడ ఏంటి అనేది కొలత అదంతా తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇది నేను ఈ వీడియోలో చెప్తున్నట్లుగా ఈమెకి చెస్ట్ తక్కువ, నేను 2 ఇంచులే పెట్టాను అనమాట. 2 సరిపోతుంది ఆమెకి కింద డాట్లు. నేను పెట్టే వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కుట్టే వాటిలో ఇంకేమన్నా లోపాలు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. మీరు ఎలా కుడతారనేది కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. ఈ వీడియోలో కటింగ్ చూపిస్తాం కదా, తర్వాత నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. ఫాలో చేయండి ఫ్రెండ్స్. నేను షేప్ పట్టీలు కూడా స్టిచ్చింగ్ అప్పుడు వేస్తాను ఫ్రెండ్స్. పాలిస్టర్ కదా, గాలికి ఓపెన్ ఎగిరిపోతూ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.